ఓకే. మనం ఈరోజు దంతాలపల్లిలోకి రావడం దంతాలపల్లి మండలం దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ అంటే గృహవాస పరిశీలన చేశాం. జాతక పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధించిన ఒకటి డైరీ ఫార్మ్ అనేది చూడడం జరుగుతుంది. ఈ పరిశీలన విధానంలో వారికి ఎవరి పేరు మీద బలాలున్నాయి, ఎట్లున్నాయి, ఇదివరకు కొంత బాగా నడిచినప్పటికీ ఇప్పుడు కొంచెం అవకతవకలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. వాటిని మనం ముందంజలో తీసుకుపోవడానికి కొన్ని సూచనలు ఇవ్వడానికి శాస్త్రపరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. డైరీ ఫామ్ అంటే ఇప్పుడు ఇవన్నమ్మా 14 ఎన్ని ఉన్నాయి? 14. ఇట్లా దానా పోసుడే వెరీ గుడ్. అంటే ఇప్పుడు వేరే సొప్ప వేరే కడ తెస్తారా ఏంది? అలా పోసిరా? కొనుక్కున్నా మేనమావది ఇది. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు మీరు ఈ డైరీ ఫామ్ సంబంధించి చేయడం అనేది చాలా మంచి విధానమే, కానీ ఆ మంచి విధానానికి చుట్టూ కొన్ని పడతాయి. వాటిని కొంచెం తుప్పు అప్పుడప్పుడు మనం వదిలికేయాలి. మీ ఇంట్లో పడకపోవడం చాలా కారణం అదే అమ్మవారిది కొంచెం ఉంది, ఒక మామూలుగా లేదు తల్లి. నా కొడుకు పుట్ట ఎలా పెడతాను మొక్కింది నడిపోయినా చేయలేదు. అందుకే నేను ఏమంటున్నా, అదొకటి. ఇప్పుడు మీరు నడిచేది అగ్నిస్థానం అన్న చూసినా, అది కంప మంట అన్నమాట. కొందరు పోకపోయినా అట్లా అవ్వపడొద్దు అది. అది ఇప్పుడు నేను దొంగతనం చేయలే కానీ వాళ్ళు ఎమ్మటి ఉన్నాయంటే నువ్వు కూడా దొంగే, వాడు దొంగే నువ్వు దొంగే అవుతావు. ఆడికి 4 రోజులు మోసుకొని పోయి కట్టుకున్నా. కానీ నువ్వు సెట్ చేసిన దానికి కృష్ణ ప్రతిఫలం తప్పనిసరి ముందంజలో ఉంది. ఏం కంగారు పడకు. ఆ తల్లి పర్పస్ లో మంచిగా నేను చెప్పింది ఏదో అది పాటించాడు అంతే. అది కొన్ని లక్షల విధానం. ఎందుకంటే చెప్తున్నా అంటే ఇప్పుడు ఏది చేసినా మీరే కదా, అందరు నలుగురు కూర్చొని మీకు ఇది చాలా పెద్దది. ఇది పెద్ద ఆ రూమును మొత్తం తొక్కేస్తుంది ఇది. అదేలే కానీ అనుకున్నారు. ఇది పెట్టిరా ఇట్లా? అది ఎందుకు? అది టాయిలెట్ దా? దానాలు ఎక్కడ తెచ్చిరి? ఓహో, అక్కడ తెచ్చిరా? కొంచెం అప్పుడప్పుడు కూడా వీటికి పర్లకు అంటే ఇప్పుడు ఇది కట్టండి. ముందు వీలైతే మన కొబ్బరికాయ ఉంటది కదా, కొబ్బరికాయ పైన ఆర్తి కర్పూర బిళ్ళలు ఇట్లా పెట్టి వెలిగించి ఆ షెడ్ అది మొత్తం లోపల షెడ్ మొత్తం తిరగండి. ఇల్లు కూడా తిరగండి ఇట్లా పట్టుకొని. ఇల్లు ఒకటి అల్లొకటి అయినా ఈ అన్ని అల్ల తోలినాక అన్నెళ్ళు ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఇట్లా బాగా అనిచ్చి వెలిగించినట్టు అనిచ్చిన తర్వాత అడగట్టిరు కదా, ఇటు సైడ్ కట్టాలి. అసలు ఇటు కట్టాలంటే కదా. ఇది ఇలా ఉండరు కదా ఎక్కువ. మీరు వర్కర్లు ఉంటారు. ఎప్పుడైనా మేము లేడీస్ ఉంటే నైట్ పూట ఇబ్బంది అయిద్దని అక్కడ ఉంది సార్ నా దేవుడు. అక్కడ చెట్టు కింద అదే చెట్టు కింద ఈ సొప్ప పోసిన గానే మనదే ఈ గానే మన బొత్తకాయ ఒక గానే బోరేసింది. అవుతుంది లేదు. అది లేదు
మా పెద్దవాడు చేయబట్టి మేము దేవుని ఉప్పలమ్మ తల్లి. ఉప్పలమ్మని పెట్టుకున్నది కూడా ఈయన గురించే పెట్టుకున్నాను నేను. అసలు మాకు ఏ దేవుడు లేడు కానీ ఎకరన్నర ఉంది ఈయన తీసుకుంటే ఎకరన్నర సంపాదించారు అక్కడ 6 ఎకరం ఉంది 2 ఇప్పుడు ఎకరాలు బాగాలేదు ఇప్పుడు వీటి ధర బాగాలేదు. ఎకరమా ఇక్కడ మాకాడ తక్కువ చిలకలకి ఎక్కువ ఉన్నాయి 25 లక్షల దాకా ఉంది. పొలాలు ఇప్పుడు తగ్గిపోయినాయా? చెరువు కింద ఉందా ఇది? అది కోడుకుంటే మనకు రావు నీళ్ళు కానీ ఇది నాగా అయినా కూడా ఎక్కడైనా ఇప్పుడు ఈ ఎకరానికి ఒక 34 లక్షలు బాగా పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. ప్లస్ ఇప్పుడు ఇంకోటి దీని కాడ కొన్ని చెట్లు కూడా పెంచపోయారు. ఫినిషింగ్ చేయాలి, మొత్తం వేసి క్లోజ్ చేసేస్తాం, ఎవరు లోపలికి రాదు. చేసేసి మంచిగా చెట్లు అది కోతులు ఎందుకంటే వీటికి చల్లగా చెట్ల కిందనైనా ఉంటాయి, వదిలిపెడితే కూడా చెట్లను లేకపోతే మరి ఎప్పుడు చెట్ల కింద కాకుండా అవి చెట్ల కింద తిరుగుతాయి. ఉండే సార్ ఇస్తే ఎడిపోతాయి దొరుకుతాయి అంటే ఇవి అంటే ఇక్కడికి కాదా ఇవి? అవునా? ఓకే ఓకే. ఇది ప్రధానంగా అయితే ఇది చాలా ఇది ప్రధానంగా అది ఒక్కటి బాగా గుర్తుంచుకోండి. ఇటుకలు పెట్టి మూసేయండి. ఒకటి అమ్మవారిది మాత్రం శుక్రవారం ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కానీ గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నట్టు అమ్మవారిది ఎప్పుడు కానీ శుక్రవారం చేయండి. ఉప్పలమ్మ ఆదివారం చేయకూడదు, శుక్రవారం చేయాలి. లక్ష్మి అమ్మవారు, లక్ష్మీ స్థానం. శుక్రవారం పెట్టి ఆదివారం పెట్టిరా? ఆదివారం పెట్టిరా? ఆదివారం వచ్చిందని ఆదివారం చేస్తే జల్దీ అసలు లేదు, నేను అస్సలు ఇన్ననే ఇన్లే, నాకు అస్సలు మంచిగా శుక్రవారం పెట్టుకోండి. మేము ఎప్పుడు శుక్రవారం పెడతాం దేవుణ్ణి. ఇట్లా మిస్టేక్ చేసినట్టు అయింది ఇప్పుడు ఆడ కూడా. మీరు ఎందుకంటే మీరు ఇంత ప్రాజెక్టు పట్టుకొని ఇదే అన్నిటికి మూలం అనుకొని పట్టుకున్నప్పుడు దీని అన్నిటికీ అదే సరే మీరిద్దరే కానీ దీన్ని అన్నిటికి మూలం అని పట్టుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు కూడా మీద పడతాయి. ఆ బాధ్యతలు అమ్మవార్లకు గొప్ప చెప్తే వాళ్ళు మోస్తా అంటారు, మనకు షో ఫలితాలు ఇస్తా అంటారు. అదే కానీ వాళ్ళనే మనం కొలుసుకుంటూ మిస్టేక్ చేయొద్దు. కనుక ఇప్పుడు నేను చెప్పింది అక్కడ అమ్మవారి కాడ శుక్రవారం చేసుకోండి. గురువు ఏది బాగొచ్చు లోపలి సెట్ చేసుకొని పైన ఒక బండ కప్పు బండ కూడా పెట్టుకొని చక్కగా మనం మంచిగా సున్నంతో ఇట్లా వేసుకొని బొట్లు ఇట్లా పెట్టేసుకొని తల్లికి సంబంధించిన ఆ రోజే మార్నింగ్ సమయంలో తానాలు ఇట్లా చేసి పోయి మైసంలో సమానం అంటే వాళ్ళే ఇస్తారు. కుక్కగులు ఇట్లా వేసుకుంటూ అమ్మవారి పర్పస్ వదిలి పెడితే మేక మరక కావాలి, మచ్చ ఉండొద్దు, తెల్లటి మచ్చ ఉండదు, నల్లది కావాలి. అట్లా అది చేయండి. ఇంకొకటి కొన్ని సందర్భాలలో వీలైతే నల్ల కోడి కోయండి. ఏది ఈ చేసినాం సరే 1 year 2 years అట్లా మనం చేసుకుంటాం. మన నల్ల కోడిని అక్కడ కోయాలి. ఆడ ఏదే అక్కడ ఉప్పలమ్మ తల్లికి సరే తెల్లదాని చేసుకోవచ్చు, కోడి పుంజు కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం వేరే వాటిని ఎక్కువ నచ్చదు. నేను 6 నెలలు అయింది పెట్టి 4 కోళ్ళ కోసిన వేరే నచ్చదు ఇక. నువ్వు నచ్చదు, నువ్వు కోసినా వేస్టే. అందుకనే కదా నేను అక్కడ అమ్మవారి పర్పస్ నల్లదంతా తొలగిస్తుంది. మీరు మరక తీసుకొచ్చినప్పుడు వదిలిపెడితే టోటల్ అక్కడికి వెళ్తుంది, తిరుగుతుంది, చూస్తుంది, పడపడబడ తిరుగుతూనే ఉంటది, అంత శక్తి ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఇవి బర్లు కదా మైసమ్మ దేవతలకి ఉంటది ఇనువు కదా. వాళ్ళ కొనుక్కొస్తానే మా మరదలు తొర్రులు అంటే చిన్నపోతు కాలు వస్తుందక్క ఇట్లా సంగతి అంటే కుమ్మరికుంట కట్టానికి ఎందుకంటే నువ్వు పెట్టుకునే ప్రాజెక్ట్ మామూలు పెట్టుకోలే కదా. 54 లక్షలండి బర్లకు, షెడ్డికి, బోరుకు ఇవన్నీ పెట్టినాం. 54 లక్షలు. ఇప్పుడు అదే నేనేమంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ పట్టుకొని మీరు ఒక 6 ఇప్పుడు మీరు ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళకి ఒకసారి ఇట్లా అమ్మవారిని పెట్టుకోండి, మీకు మంచి అత్యాయాలు ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ షెడ్ ఇప్పుడు వచ్చే షెడ్ కాడ కూడా బోర్ అటే వేసిరా? ఒక పాయింట్ ఉంది కానీ కానీ ఇప్పుడు అవి కూడా వర్తిస్తాయి కదా, ఏమైతుంది సరిపోతుంది. ఓకే ఏం లేదు, అది మొత్తం తిప్పండి టోటల్ అక్కడికి మీకు 7 వరకు ఉందో 8 వరకు. ఇప్పుడు ఈ షెడ్ వరకు మొత్తం తిప్పాలనుకుంటారా? 7 వరకు తిప్పాలి. 7 వరకు తిప్పుదాం. మళ్ళీ మరి ఇటు బాట గేట్ పెడతారా? గడ్డి మీది కాదా? జాగా మనది కాదు.
వాళ్ళదా? ఆ, అది మా మేనమామ అక్కడ నుంచి ఆడి వరకు వాళ్ళకు. ఆ బోర్డు బోర్ ఆయన. ఇప్పుడు ఆ నీళ్ళు ఈ నీళ్ళు అన్ని ఇళ్ళకి రానియండి, ఈ నీళ్ళు ఇటు రానియండి, ఆ నీళ్ళు ఇటు రానియండి. ఇటు బయటికి లోబడి పోయిపోయినాక అటు నుంచి పొలాలకు పంపండి. కానీ ఇప్పుడు ఆడతవ్వ తప్పనిసరి ముయ్యాల్సిందే. అది మన తొక్కుడు వీటికి మీదికి కొద్దిగా మంచిది కాదు, వాయువ్యం తొక్కుడు అవుతాను. ఇప్పుడు 14 ఉన్నాయా ఇప్పుడు అన్ని కలిసి? అదే వర్షం కాడ పెట్టిన. అదే అక్కడ పెట్టిరా? చూడలే, చూద్దాం, చూస్తాం. పెట్టిరా? ఎవరు చెప్పారు ఇట్లా పెట్టాలి? మేమే అనుకోకుండా పెట్టుకున్నాం, మాకు నీకు తెలుసా? కొంచెం ఇబ్బంది అవుతుందని. అదే లేదు మనకు, అంటే ఈ పక్క మనకు ప్లేస్ పై ఖాళీ భాగం పెట్టాలి కదా దేవుని అని పెట్టినాం. దీనికి పైకి ఉండాలని అటు పెట్టి అంటే మన బండ్లకు ఇది మనకి పైకి ఇటు ముందు ఉండాలని పెట్టకూడదని పెట్టినాం. ఆ పక్క పొలము మాకు వెనకాల ఉంటుంది, మళ్ళీ పక్క మీద ఉంటుంది. ఈ కంపౌండ్ ఇచ్చిన కాడిగా మనది. అదే అదే. సరే, మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టిన విధానంలో తల్లి వద్దనేది కాదు, కానీ ఏం చేయాలంటే ఇట్లా చేయొద్దు, ఇట్లా పెట్టొద్దు. అంటే మనం మీరు ఏది ఊళ్ళలో అక్కడక్కడ పెడతారు, మైసంలో పెట్టారు కదా, కానీ కొంచెం రాళ్ళ లెక్క పెట్టి గుడి కట్టాలి, అది పెడతాం. పెట్టాలి. చేసే రోజు కూడా తల్లికి తీసుకొచ్చే సామాగ్రిలు ఉంటాయి, అమ్మవారి మైసమ్మ సామాగ్రి, ఇవి తీసుకొచ్చి బుక్కగులలో వేసుకుంటూ మేకను వదిలిపెట్టాలి. అక్కడ గేట్ వేయాలి. ఆ తల్లి ఎక్కడి పోయి జరిచితే తీసుకొచ్చి ఇక్కడనే కట్టాలి. అట్లా కాదు, ఎక్కడనైనా జరిపిస్తుంది, వదిలిపెడితే ఏమైనా జరిపిస్తుంది అయితే మంచిగా ఉంది, కానీ అట్లా ఉండొద్దు. గుడి కట్టాలి. ఇట్లా మామూలుగా మన బండలతో కడతాం చూసినావా? పూర్వం కూడా మన గుప్పలమ్మలకి ఎల్లమ్మలకి అంటే బండలతోనే కట్టాలి. అప్పుడే బండలతో కడితే ఆ గుడికి పవర్ వస్తుంది. 4 బండలు తెచ్చుకొని పైన ఒక బండ వేసి అయిపోద్ది. అప్పుడు రాతి కొట్టాలు తీయడం, ఉంది కదా, ఇటుకలు ఉన్నాయి కదా, ఇటుకలతో కట్టొచ్చు కదా. ఇటుకలతో కూడా కట్టవచ్చు, నీకు కాదంటలే. కానీ మనకు ఎక్కువ బండలతో వేసినప్పుడు ఏమైందంటే చేసినప్పుడు ఆ రక్తం ఇట్లా పడడం చాలా శక్తివంతంగా తయారవుతుంది గుడి, బాగా బలం ఉంటుంది. మనకు వస్తుంది. ఇంట్లో దీన్ని తొక్కాలంటే కూడా, ఎవరన్నా తొక్కాలంటే కూడా అట్లుంటది. ప్లస్ బర్ల మీద కూడా మంచి మనం అనుకున్న ఫలితాలు ఎక్కువ ఇస్తుంది. కానీ గుడి అట్లా చేయొద్దు. కొంచెం ఇక మేము అనుకోకుండా మీరు అనుకున్న ఇబ్బంది పడతాను అని చేసినావు, ఓకే ఓకే చేసినావు, కానీ మళ్ళీ అక్కడ కోని కూడా నల్లది కోయాలనేది నీకు తెలియదు. సరే, అది ఓకే. ఇంత పెద్ద వాటికి మరక ఒకటి, అది చాలా గుర్తుంచుకోండి. ఆ తల్లికి మంచిగా మొక్కుకోండి. మీరు ఏదైతే అనుకుంటారో అది ముందుకెళ్తారు. మీకు అనేక అనేక విధానాలుగా తల్లి అనుగ్రహం ఉంటుంది. ఈ షెడ్ వెనక మళ్ళీ ఏమన్నా వేసిరా? ఒక రూమ్ ఉందా అవతల దానా దానా కోసం? ఆ వర్కర్ ఉండడానికి ఓకే.